హుజురాబాద్ రైతాంగానికి రాష్ట్ర రైతాంగానికి కూడా నా వినయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అదేవిధంగా మీ అందరికీ కూడా విన్నపం, ఒక ఉప ఎన్నిక కోసం ఎల్లుండి జరిగేటువంటి ఉప ఎన్నిక కోసం, హుజురాబాద్లో జరిగేటువంటి ఉప ఎన్నిక కోసం ఎంత దిగజారి ఒక జాతీయ పార్టీ ప్రవర్తిస్తుందో ఇలా బీజేపీ యొక్క చర్యలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఒక ఉప ఎన్నికల్లో అక్కడ ఉండేటువంటి ప్రజలను మభ్యపెట్టడం కోసం మొత్తం ఇది వాళ్ళ జాతీయ విధానమైనట్లు ఒక జాతీయ పార్టీగానే వాళ్ళు ఇంత దిగజారుడు స్థాయిలో వ్యవహరించడం అనేటువంటిది నిస్సిగ్గు, ప్రజాస్వామ్యానికి ఇచ్చేటది. ఇటువంటి విధానాలతోన ఉండేటువంటి పార్టీ దేశాన్ని వెళ్ళడం మనందరి యొక్క దౌర్భాగ్య పరిస్థితి. ఇది ఇప్పుడు ప్రచారం అయిపోయింది అక్కడ కాబట్టి, ప్రచార సమయం ముగిసింది కాబట్టి ఏదో రకంగా అక్కడ ప్రచారం చేయాలనేటువంటి ఒక దిగజారుడు స్థాయి రాజకీయాలు, వరి కొనుగోలు అంశాన్ని తీసుకొని బండి సంజయ్ గారు ఇతర బీజేపీ నాయకులు వాళ్ళు దీక్షలు చేస్తామని చెప్పి ప్రకటన చేసి దీక్షలకు పూనుకోవడం అనేటువంటిది నిస్సిగ్గుతో ఉండేటువంటి అంశం. ఇది ఇప్పుడు గత 4-5 మాసాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రిగా నేను, మా అధికారులు కేంద్ర ప్రభుత్వంతో పలు దఫాలుగా మాట్లాడడమే కాక, లేఖలు రాయడమే కాక, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 దఫాలు పోయించినారు. అయ్యా మీరు స్పష్టత ఇవ్వండి, మీరు ఒకటి మాట్లాడి ఒకటి చేయొద్దు, మీ కొనుగోళ్ళు కేంద్రం ఎఫ్సిఐ ఏ మేరకు చేస్తుందో మీరు ముందే మాకు చెప్తే మా ఏడాదికి మేము ప్లాన్ చేసుకుంటామంటే ఈ రోజు వరకు స్పష్టత ఇవ్వలే. వాళ్ళు ముందే తెగేసి చెప్పింది ఏంది, మేము అసలు 1 కిలో కూడా కొనము. పీయూష్ గోయల్ గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఒక్కరు కలవలే, మా ఎంపీలతోన, పార్టీ నాయకులతోన, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్తోన అనేక మంది పోయి డెలిగేషన్కి పోయి కలిసినారు. ఢిల్లీలో 2 దఫాలు కలిసినారు. అంతకంటే ముందు కేటీఆర్ గారు కలిసినారు, సివిల్ సప్లై శాఖ మంత్రి గారు కలిసినారు. స్వయంగా ముఖ్యమంత్రి గారి మొహం పట్టుకొని కేంద్ర మంత్రి చెప్పింది ఏంటంటే, మాతో నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేము కొనలేము, మేము కొనము. ఆల్రెడీ కొని తెలంగాణ ప్రభుత్వం కొని కేంద్రానికి పెట్టేటువంటి బియ్యం ఏమైతే ఉన్నాయో దాంట్లోనే ఇంకా 5 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకునేది ఉంది కేంద్రం. ఇంకా మనతో ఉన్నాయి, పోయిన సీజన్వే ఇంకా మిగిలినాయి. వాళ్ళ ఏడు పట్ల ఉంది, వాళ్ళ సమన్వయం అట్లా ఉంది, వాళ్ళ యొక్క అధికారుల మంత్రుల యొక్క పనితీరు అట్లా ఉంది. కేంద్రం స్థితి ఈ రకంగా పెట్టుకొని ముఖ్యమంత్రి గారు పోయి కోరినాక కూడా మీరు స్పష్టత ఇస్తే మా రైతులకు మేము చెప్పుకోనికి వస్తుంది. మీరు ఏడాది పొడవులో వానకాలం వచ్చి, యాసంగి వచ్చి మేము ఇంత కొంటామంటే అంతకు మేము ప్లాన్ చేసుకుంటాము, మిగతా ఇతర పంటలు వేసుకుంటాము, మీరు రైతుల జీవితాలతో ఆటలాడుకోవద్దని చెప్పి వినమ్రంగా చెప్తే, ఎన్ని రకాలుగా పోయి చెప్పినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా వాళ్ళకి ఆ పట్టింపే లేదు. లేకపోగా బాజాప్తా పోయిన నెలలోనే, సెప్టెంబర్లోనే లేఖ ఇచ్చినారు వాళ్ళు. 1 కిలో బాయిల్డ్ రైస్ కూడా మేము కొనము తెలంగాణ నుంచి అని. తెలంగాణ ప్రభుత్వం ఇక పైనుంచి మాకు బాయిల్డ్ రైసే పెట్టొద్దు అంటే ఏంటి, యాసంగిలో వడ్లే వేయద్దని కదా మరి చెప్పడం. మీ ప్రభుత్వమే, మీ సాక్షాత్తు మీ కేంద్ర మంత్రే ఆ మాట చెప్పి, కొనాల్సిన మంత్రే మేము కొనమని చెప్పినాక ఇక్కడేదో తెలంగాణ ప్రభుత్వం కొననట్లు, తెలంగాణ ప్రభుత్వానికి ప్రేమ లేనట్లు రైతుల మీద వీళ్ళు డ్రామాలు కట్టడం ఏంటంటే నాకు అర్థం కాదు. సిగ్గు ఎక్కువ ఉండాలి కదా కొద్దిగా. అసలు రైతుల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఇంతగా పరితపించింది కేసీఆర్కు మించినటువంటి తపన, టీఆర్ఎస్కు మించినటువంటి తపన ఇంకెవరికైనా ఉంటుందానండి? డే 1 నుంచి పార్టీ పెట్టిన మొదటి నాటి నుంచి కేసీఆర్ అడుగురై ప్రయాణం చేస్తున్నటువంటి వ్యవస్థాపక సభ్యుని నేను టీఆర్ఎస్లో. ఈ రాష్ట్రంలోని ఆమూలాగ్రం తెలిసిన వ్యక్తులం. ఏం చేస్తే ప్రజలకు మేలవుతుందో, ప్రత్యేకంగా రైతాంగ ప్రజలకు మేలవుతుందో నిమిషం శోధించి సాధించేటువంటి ఒక తపనతోనే పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. మేము రైతాంగానికి మేలు జరగాలని కదా చేస్తున్నది. ఎవడండి దేశంలో 28 రాష్ట్రాలలో కేసీఆర్ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని కాదని ఇతర ఏ ఒక్క రాష్ట్రంలోనైనా 1 కిలో కొంటుండ్రండి వీళ్ళు? రైతుల కోసం ఒక రైతు బంధు లాంటి పథకం పెట్టినండి, ఉచిత కరెంట్ ఇచ్చినారా? కొనుగోళ్ళు ఎన్ని కొనుగోళ్ళు అండి? చివరికి కరోనా కాలంలో దేశంలో ఎవడు కొనకపోతే తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు. అసలు ప్రభుత్వం ఏర్పడినాక ఇప్పటిదాకా ఈ 7 ఏళ్ల కాలంలో మనం కొనుగోలు చేసినటువంటి దాని మీదనే, ఇతరత్ర కొనుగోలు కాదు, వరి కొనుగోళ్ల మీదనే తెలంగాణ ప్రభుత్వం సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. భారతదేశంలో ఏదైనా రాష్ట్రం ఉందండి? వీళ్ళకి 24 గంటల రాజకీయాలు, ఇంత థర్డ్ క్లాస్ రాజకీయాలు. ఓ దేశ పురోభివృద్ధికి సంబంధించి
ఓ దీర్ఘకాలిక ప్రణాళికలు చేద్దాము, ఈ నీళ్లను సద్వినియోగం చేద్దాము, ఈ పంటలను సద్వినియోగం చేద్దాం, తెలంగాణ నుంచి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి పంటలను ఏ రకంగా ప్రోత్సహించి జాతీయ అంతర్జాతీయ మార్కెటింగ్ కల్పించి రైతన్నలకు తోడుగా ఉందాము, ఇటువంటి ఆలోచన ఒక్కటి లేదు, బొత్తిగా లేదు. ఇలా ఊరూరా కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యాన్ని సేకరించినటువంటి ఘనత ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదే కేసీఆర్ యొక్క ఆలోచన. ఒక్కొక్క కొనుగోలు సెంటర్కు సంబంధించినటువంటి విషయంలో దబ్బడము సుతులి కానించి మొదలు పెడితే, సంచుల కానించి మొదలు పెడితే, కాంటాల కానించి మొదలు పెడితే, లారీల కానించి మొదలు పెడితే, రైస్ మిల్లుకు పోయిన కానించి మొదలు పెడితే, మిల్లింగ్ అయి మళ్ళీ ఎఫ్సీఐకి పంపించేదాకా అడుగడుగు అణువు పర్యవేక్షిస్తున్నది ముఖ్యమంత్రి గారు వ్యవసాయ పంటల మీద. ఇంత తపనతోనే చేస్తున్న కొడుకు ఎవడండి ఈ దేశంలో? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు చేస్తున్నారు? ఎవడి వల్ల అవుతుంది? ఇలా ఒక్క హుజూరాబాద్ ఎలక్షన్ కోసం ఇంత గందరగోళం చేస్తారా? అయినా మీ కేంద్ర ప్రభుత్వం కొంట అంటే తెలంగాణ ప్రభుత్వం వద్దా నాది? మీరు సిపాయిలే కదా, మనగాళ్ళే కదా, ప్రభుత్వం మీదే కదా. దీక్ష నేను సూచన చేస్తున్నా అంటే వీళ్ళకి నిజంగానే దీక్ష చేయదలుచుకుంటే మీ కేంద్ర ప్రభుత్వం ప్రతి గింజ కొంట అని కేంద్రం అనేదాకా మీరు దీక్ష చేయండి. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించి బండి సంజయ్, ఇతర బీజేపీ నాయకులారా, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కొనుగోలు చేస్తామనేంత వరకు మీరు దీక్ష చేయండి దమ్ముంటే. మీరు సిపాయిలు అయితే, మీకు చిత్తశుద్ధి ఉంటే. ఎవరిని గుడి కొట్టేయనికే, ఎవరిని గోల్మాల్ చేయనికే చేస్తారు ఈ థర్డ్ క్లాస్ రాజకీయాలు? మీ ప్రభుత్వం మేము కొనము అని ఇచ్చినటువంటి కాయిదాన్ని నేను మీ ముందర పెడుతున్నా. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు పోయొచ్చి మీ కేంద్ర మంత్రితో మాట్లాడినాక, మీ కేంద్ర మంత్రి యొక్క నేతృత్వంలో అక్కడ చర్చలు జరిగినాక మేము మాట్లాడింది కాదు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే దొడ్డు బియ్యాన్ని ఈసారికి కొనుగోలు చేయాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ముఖ్యమంత్రి గారు కేంద్రంలో మాట్లాడిన విషయాల్ని మీడియా వాళ్ళు కవర్ చేసి చూపిస్తున్నా. నా కవిత్వం కాదు. కొనుగోలు అసాధ్యమని, ఇప్పటికే నిల్వలు ఉన్నాయని కేంద్రం ఇటీవల స్పష్టం చేసింది. ఈసారికి కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పీయూష్ గోయల్ కోరినట్లు తెలిసింది. తెలంగాణ రైతులను ఆదుకోవాలని ఆయన కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. అయిపోయిందా? మరో ఛానల్లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 2-3 రోజుల్లో మంత్రివర్గ ఉపసంఘంతో చర్చించి ఎంత కొనుగోలు చేస్తామో చెబుతామని ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. నిన్న రాత్రి ఓసారి కలిసిన ముఖ్యమంత్రి నేడు మరొకసారి భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోలు చేయాలని, లేకపోతే రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందన్న విషయాన్ని గోయల్ దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి. అయితే 4 ఏళ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయని ఎఫ్సీఐ ఇది విషయం. మాతోనే నిల్వలు ఉన్నాయి, మేము కొనము, మీరు మాకు అసలు బాయిల్డ్ రైస్ మీరు ఇచ్చేటువంటి అవసరమే లేదు, మాకు ఇవ్వద్దు అని చెప్పి లేఖలు పంపించారు. ఈ రోజుకి ఈ క్షణం మొన్న పోయి నిన్న ఈరోజు అక్కడే మకాం వేసి ఉన్నారు మా అధికారులు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ రామకృష్ణరావు గారు, అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందనరావు గారు, ప్లానింగ్ సెక్రటరీ గారు ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు తేల్చరు, మీరు వద్దని కూర్చుంటానంటే మరి రైతులు ఏం కావాలని చెప్పి. ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి, కేంద్ర ప్రభుత్వం యొక్క పని విధానం ఎట్లుందో మనకు అర్థమవుతుంది. 3 నెలలు ఇవ్వాలి చెప్పినామండి మనం. 4 నెలల నుంచి ఎంబడిపడ్డాం. వానాకాలం సీజన్ మొదలయ్యే కంటే ముందు నుంచి మొదలుపడ్డాం మనం. మీరు ఏడాదికి సరిపోను మీ ఇండెంట్ ఏందో ఇస్తే దాన్ని బట్టి మేము ప్లాన్ చేస్తామని. ఇయ్యరు. ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పుడు మనకు 63 లక్షల ఎకరాలలో వరి సాగైంది తెలంగాణలో. 63 లక్షల ఎకరాల్లో వరి సాగైనటువంటిది, సాగైన వరి మళ్ళు ఉంటాయి, సాగు చేసిన రైతులు ఉంటారు. ఆన్లైన్లో మేము బుక్ చేసినాం, ఏఈఓలు బుక్ చేసినారు, రికార్డు ఉంది. మీరు ర్యాండమ్గా కావాలంటే తెలంగాణలోని ఏ జిల్లాకు, ఏ మండలానికి, ఏ గ్రామానికి అన్న పోయి మీరు ర్యాండమ్గా చెక్ చేయండి, పంట ఉందో లేదో మీ కళ్ళకి కనిపిస్తుంది. మేము శాటిలైట్తో చూసినాం, మాకు అంత కనిపిస్తలేదని మాట్లాడదు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క థర్డ్ క్లాస్ విధానం. వరి పంట వేసిన రైతులు ఉన్నారా లేదా, పంట ఉందా లేదా మోఖం మీద కనిపించదా? ర్యాండమ్గా ఒక 20-30 గ్రామాలు మీకు తోచిన చోటికి రహస్యంగా పోయి ఎంక్వైరీ చేయండి, పంట ఉందా లేదా కనిపిస్తుంది కదా. ప్రొక్యూర్మెంట్ చేయమంటే ఈ సాకులు పెట్టి మీరు వేసిన పంట కరెక్టా కాదా, ఇన్ని ఎకరాలలో ఉందా లేదా,
మేము శాటిలైట్తోన పరిశీలన చేస్తున్నాం, ఇంకో రకంగా పరిశీలన చేస్తామని నాంచుతూ వానకాలం పంట చేతికి వస్తుంది, ఇవాళకి యాసంగి పంటకు సంబంధించి మేము కొనమని ఆల్రెడీ ప్రకటించారు. మరి ఇప్పుడు వీళ్ళు దీక్ష దేనికోసం చేస్తుండండి? ఎవరిని బదనాం చేయాలని వీళ్ళ ఉద్దేశం? హుజూరాబాద్ రైతాంగంతో కూడా నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా, మీ వ్యవసాయ మంత్రిగా మీ ప్రాంతంలో ఉండేటువంటి సీడ్ పండించేటువంటి రైతులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ వానాకాలం పంట ఇప్పుడు వచ్చేటువంటి పంట ఏది ఉందో ప్రతి గింజ ముఖ్యమంత్రి గారు చెప్పినారు కొంటారు. యాసంగికి సంబంధించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తేల్చాల్సిన అంశం వాళ్ళు తేల్చకుండా మన మీద బదనాం పెట్టాలనుకుంటున్నారు. దయచేసి ఆలోచించమని చెప్తున్నాను. ఇది తేల్చాల్సింది కేంద్రం. వానాకాలం పంట ఇప్పుడు వచ్చేటువంటి హార్వెస్ట్ అయ్యే పంటకి ఏమి ఇబ్బంది లేదు. ఆల్రెడీ కొనుగోలు కేంద్రాలు తెరిచేసిండ్రు. ప్రభుత్వం పెద్ద ఎత్తున కొనుగోలుకు సన్నద్ధమైంది, ప్రక్రియ నడుస్తూ ఉంది, ఏమి ఇబ్బంది లేదు. అదేవిధంగా యాసంగిలో సీడ్ వేసుకునేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది ఏం లేదు. దొడ్డొడ్లు వేసేటువంటి విషయంలోనే కేంద్రం బాయిల్డ్ రైస్ కొనను అని ఆల్రెడీ లేఖ పంపించింది. కాబట్టి మీరు పునరాలోచన చేయండి అని మనం చెప్పినా కూడా వాళ్ళు దిగి వస్తలేరు, ఏం కమ్యూనికేట్ చేస్తలేరు. వాళ్ళ మొండి వైఖరికే వాళ్ళు కట్టుబడి ఉన్నారు. ఈ పరిస్థితిని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవాలని ఎన్నిక కోసం ఇంత థర్డ్ క్లాస్గా ఆలోచిస్తారా? రాష్ట్ర రైతుల యొక్క జీవితాలతో ముడిపెట్టి ఆలోచిస్తారా మీరు రాజకీయాల్ని? ఒక ఉప ఎన్నికను మీరు ఏం చేసినా హుజూరాబాద్లో 1000% ప్రజలు మిమ్మల్ని తిరస్కరించడం ఖాయం. తెలంగాణ ఉద్యమంలో ఒక విద్యార్థి నాయకుడిగా పాత్ర పోషించినటువంటి ఒక ఆణిముత్యం లాంటి అభ్యర్థిని మేము ఇలా ఎన్నికలలో పెట్టినామండి. హుజూరాబాద్ ప్రజలకు కూడా నా విజ్ఞప్తి, ఒక ఆణిముత్యం లాంటి ఉద్యమంలో పనిచేసినటువంటి ఒక మెరిక లాంటి వ్యక్తిని మీ అభ్యర్థిగా ఇవాళ ఎన్నికల బరిలో పెట్టినాం. మీరు దయచేసి భారీ మెజార్టీతో ఆ అబ్బాయిని గెలిపియండి, గెల్లు శ్రీనివాస్ను గెలిపియండి. ఇలా బీజేపీ పక్షాన ఉండేటువంటి అభ్యర్థి విలువలు వదులుకొని, సిద్ధాంతాలు వదులుకొని, జీవితకాలం మాట్లాడినటువంటి మాటలకు వ్యతిరేకంగా భిన్నంగా ఇలా బీజేపీ అభ్యర్థి అయిపోయిండు. ఆయన ఏకంగా పదవిచ్చి, బాధ్యత ఇచ్చి, గౌరవం ఇచ్చి, మంత్రి పదవి ఇచ్చి ఉన్నతంగా చూసినటువంటి కేసీఆర్నే పొందబెడతా అని మాట్లాడతాడు. ఆయన సంస్కారం అది. ఆయన ఓ పచ్చి భూ కబ్జాదారుడిగా రూఢి అయిన తర్వాతనే ఆయన ప్రభుత్వం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది తప్ప ఆయన ఎప్పుడూ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కానీ పార్టీ కానీ ఎన్నడూ కూడా ఆయనను తక్కువ చేసింది లేదు. ఆయన బహిరంగంగా తప్పులు చేసి ఆయనకాయన దోషిగా ప్రజల ముందు నిలబడ్డాడు. దాన్ని కప్పిపుచ్చుకోనికే ఈరోజు బీజేపీ వేషం వేసుకొని 190 అబద్ధాలు మాట్లాడితే అది నిజమవుతుందా అనండి? అందుకే ఇప్పుడు దీక్షకు పూనుతున్నటువంటి బీజేపీ నాయకులకు నేను స్ట్రైట్గా సవాల్ విసురుతున్నా. మీ కేంద్ర ప్రభుత్వం చేత ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల మీకు దమ్ముంటే, మీరు మాట్లాడేది నిజమే అయితే, మీ కేంద్ర ప్రభుత్వంలో రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి కోరిక ఉంటే, ఆ మనస్సు ఉంటే, మీకు ఆ మనసు ఉందని రుజువు చేసుకోదలుచుకుంటే సాయంత్రం 5 గంటల లోపల కేంద్రం నుంచి తెలంగాణలో యాసంగిలో వేసే ఏ పంటనైనా మేము కొంటాము అనే ఉత్తరం తీసుకోండి. సాయంత్రం 5 గంటల లోపల తెప్పియండి. తెప్పియలేకపోయినా మీకు చేత కాలేదు, రాజీనామా చేయండి, మీ పదవులకు రాజీనామా చేయండి. ఆ బండి సంజయ్ కావచ్చు, కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, మీకు నిజంగానే రైతాంగ అంశాల పట్ల చిత్తశుద్ధి ఉంటే, మీరు మనుషులైతే, మాట కట్టుబడి ఉండాలనేటువంటి స్వభావమే ఉంటే, కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా, మేము కొంటామన్నాక కేసీఆర్కి ఏం కష్టమని మాట్లాడుతున్నారు కదా మీరు. మరి అదే నిజమైతే సాయంత్రం 5 గంటల లోపల తెప్పియండి, ఉత్తరం తెప్పియండి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రేపు యాసంగి లేసే ఓట్లను కొంటది, లెటర్ తెప్పియండి. మేము మాట్లాడే దాంట్లో అబద్ధం ఉంటే, మేము మాట్లాడింది తప్పంటే వ్యవసాయ మంత్రిగా రాజీనామా చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఛాలెంజ్ని స్వీకరించండి దమ్ముంటే. మొత్తం కొంటాం, తెలంగాణలో పండే పంట కొంటాము అని ఒక వాక్యం కేంద్రం నుంచి తీసుకోండి. ఏం కష్టం మరి మీకు? మీరు మాట్లాడేది నిజమైతే
సాయంత్రం లోపల మీరు కేంద్రం మొత్తం ఒడ్లు కొంటది అనేటువంటి లేఖ మీరు తెప్పిస్తే మీరు మాట్లాడిన మాటకు అర్థం ఉన్నట్లు. తెప్పియండి దమ్ముంటే. ఒక హుజూరాబాద్ కోసమే మీరు ఇన్ని డ్రామాలు ఆడతారా? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 60 లక్షల పైచిలకు రైతాంగం యొక్క జీవితాలతో ఆటలాడుకుంటున్నది ఇలా కేంద్ర ప్రభుత్వం. ఇష్టారీతిగా ఒక వ్యూహం లేదు, ఒక పద్ధతి లేదు. కాబట్టి ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీ భారతదేశానికి పట్టినటువంటి ఒక ఏమంటారు రాజకీయ దుర్గతి, ఇది పీడ. ఇది వాళ్ళు సమగ్రంగా ఈ దేశంలో ఉండేటువంటి వ్యవసాయ విధానాల మీద ఒక రూపకల్పన చేసి వ్యవసాయాన్ని గొప్పగా బలోపేతం చేద్దామనేటువంటి మనసు వాళ్ళకి లేదు. మొత్తం వ్యాపార ధోరణే. రైతాంగ మనస్తత్వం లేనటువంటిది, రైతు మనసును అర్థం చేసుకోలేనటువంటిది భారతీయ జనతా పార్టీ. ఉన్న ప్రభుత్వ రంగ ఆస్తుల్నే టోకున అమ్మకానికి పెట్టి వేలం వేసి అమ్ముతున్నటువంటిది. ఈ ఆరుగాలం కష్టం చేసి పంటలు పండించి బతికేటువంటి రైతుల యొక్క స్థితి వీళ్ళకి ఎక్కడ అర్థమవుతుంది? ఎన్నడూ అర్థమవుతుంది? 7 ఏళ్ల కాలంలో ఇవాళ తెలంగాణను వ్యవసాయ రంగంలో అద్భుతంగా మలిచినటువంటిది కేసీఆర్ పరిపాలన, కేసీఆర్ యొక్క కార్యదీక్ష, కేసీఆర్ యొక్క నైపుణ్యం. అన్నిటికీ మించి ఒక రైతుగా ఆయన పడేటువంటి తపన మదన ఏదైతే ఉందో ఈ దేశంలో ఏ పాలకుడు కూడా ఆయనకు సాటి రారు. ఈ గొప్ప వ్యవసాయ విజయాలని, ఈ గొప్ప వ్యవసాయ రాష్ట్రాన్ని ఉజ్వలంగా పోతున్నటువంటి దాన్ని తక్కువ చేసి చూపించాలి, ఆటంకపరిచి చూపించాలనేటువంటి దుర్బుద్ధే వీళ్ళది తప్ప ఈ ప్రాంత రైతులకు మేలు చేయాలనేటువంటిది ఎక్కడా లేదు. ఇంత ఓట్ల డ్రామా, ప్రతిదీ ఏదో రకమైన భావోద్వేగాన్ని రెచ్చగొట్టాలి, మనోభావాలను దెబ్బతీయాలి, మనోభావాలను గెలకాలి, ఎమోటివ్గా ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. ఇదే కదా ఓ క్రమ పద్ధతిలో ప్రజల చైతన్యాన్ని పెంచుకుంటా, ప్రజలకు నాయకత్వం వహించుకుంటా, కొత్త దారి చూపించుకుంటా, అద్భుతమైన ఫలితాలు సాధించుకుంటా పురోగమనం వైపు తీసుకుపోతాయా రాజకీయ పార్టీలు బాధ్యతగా? ఇంత బాధ్యతారహితంగా, ఇంత నిర్లజ్జగా, ఇంత నిస్సిగ్గుగా, ఇంత థర్డ్ క్లాస్ యాటిట్యూడా? కాబట్టి ఈ రాజకీయ డ్రామాలు కట్టిపెట్టి రైతుల శ్రేయస్సు కోసం నిజంగా మీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే సాయంత్రం వరకు లేఖ తెప్పియండి. లేదంటే మీ కేంద్రం లేఖ ఇచ్చేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష చేయండి. మీరు సిపాయిలు అయితే, మనగాళ్ళు అయితే ఎవరి మీద చేస్తారండి? కొనేది కేంద్రం, విధాన నిర్ణయం చేసేది ఎఫ్సిఐ, మీ మంత్రే కొనమని చెప్తున్నాడు. మరి మీరు చేసే దీక్ష ఎవరి మీద అన్నట్లు? ఎవరిని బదనాం చేయడానికే చేస్తారు? తమాషాగా ఉందా? రైతులంతా అమాయకుల్లా కనిపిస్తున్నారు మీకు. ఈ మాత్రం అర్థం చేసుకోరా ప్రజలు? మా వరి కొనుగోలు చేయండి అని చెప్పి ముకుళిత హస్తాలతో ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి పడిగాపులు కాసి 2 దఫాలు 3 రోజులు 4 రోజులు ఉండి మీకు పరిస్థితినంతా వివరించి వచ్చినారు. కోట్లాది రూపాయలు పెట్టి మేము ప్రాజెక్టులు కట్టుకున్నాము, తలసరి దిగుబడి దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే మాది ఎక్కువ ఉంది, పంజాబ్ మేము దాదాపు సమానంగా ఉన్నాం దిగుబడిలో, ఎకరా దిగుబడిలో సగటున. ఆంధ్రప్రదేశ్ కానీ, ఒరిస్సా కానీ, తమిళనాడు కానీ, ఛత్తీస్గఢ్ కానీ, బెంగాల్ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ ఇవేవి కూడా తెలంగాణ సగటు దిగుబడికి దగ్గరలో కూడా లేవు. పంట ఎక్కువ వస్తే కూడా తెలంగాణ ప్రజలు తప్ప నాకు అర్థం కాదు. కేంద్రం యొక్క యాటిట్యూడ్ ఎట్లుందంటే, ఎంత విచిత్రం అంటే, అరే ఐసా కైసా ఇత్త కైసా ఆతా భయ అంటాడట మంత్రి. కేంద్ర అధికారులు ఇంత పంట ఎట్లా వస్తే తెలంగాణలో అంటారట. అంటే తెలంగాణలో కరెంట్ ఇచ్చుడు, నీళ్ళు ఇచ్చుడు, రైతు బంధు ఇచ్చుడు, విత్తనాల ఎరువులు సరఫరా సకాలంలో చేయడము, కొనుగోలు కేంద్రాలు పెట్టడము, రైతుల యొక్క
మానసిక ఉల్లాసాన్ని పెంచి ఉత్తేజాన్ని పెంచి వాళ్ళు బాగా పంటలు పండించేటట్లు చేయడం, ఫలితంగా ఎక్కువ ఉత్పత్తి రావడం కూడా కేంద్రానికి కష్టమే. ఇంత ఎట్లా వస్తుంది అంటాడు. అని మరి వచ్చింది పంట వస్తుంది. ఈ నేలలు, ఇక్కడి వాతావరణం, ఇక్కడ ఉన్న ప్రభుత్వం, ఇది రైతు రాజ్యం, రైతు మనసున్న ప్రభుత్వం, అద్భుతంగా పంటలు రావాలని మేము ఇంత చేసినాం. ఏడాదికి 60,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం కదా ఒక వ్యవసాయ రంగం కోసం. 10,000 కోట్లు దగ్గర దగ్గర కరెంటు సబ్సిడీ ఇస్తున్నాం. 15,000 కోట్ల రూపాయలు రైతు బంధుకి ఇస్తున్నాం. 25-24 వేల కోట్ల రూపాయలు సాలీన సగటున సాగునీటి రంగం మీద ఖర్చు పెడుతున్నాం. కొనుగోళ్ల మీద, విత్తనాల మీద, సబ్సిడీల మీద మరో 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. వెరసి ఏడాదికి 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఇలా భారతదేశంలో తెలంగాణ. మరి ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులు రాకపోతే ఇంకేడు వస్తాయి? ఈ వచ్చే వ్యవసాయ ఉత్పత్తుల్ని రెగ్యులేట్ చేసే బాధ్యత కేంద్రానికి కాదా? ఆ బాధ్యత తీసుకోమంటే ఆ బాధ్యత తీసుకోరా? దేశ సంపద అయిన పబ్లిక్ రంగ సంస్థల్ని చాలా అప్పనంగా అమ్మడం కోసం మాత్రం చాలా ప్రణాళికలతోనే, చాలా ముందస్తు ప్లాన్తోనే ముందుకెళ్తారు. మరి రాష్ట్ర రైతుల యొక్క ఉత్పత్తులు వచ్చినప్పుడు మాత్రం దీని మీద మీ ధ్యాస ఉండదా? తప్పు మీది, దోషులు మీరు, నిర్లక్ష్యం మీది, ఉపేక్షించేది, ఇవన్నీ చేసేది మీరు. మళ్ళీ ఉల్టా ప్రజలు ఒక్క ఉప ఎన్నిక కోసం ఇంత థర్డ్ క్లాస్గా దిగిపోయి ప్రవర్తిస్తారా? ఒక జాతీయ పార్టీ, దేశాన్ని ఏలుతున్న పార్టీ, దేశంలోని మరో 19 రాష్ట్రాలలో అధికారం నిర్వహిస్తున్నటువంటి పార్టీ ఇంత థర్డ్ క్లాస్ అప్రోచ్ ఉంటుందా? ప్రజలకు ధైర్యంగా చెప్పగలగాలి, ఎస్ పరిస్థితి ఇది, ఇట్లా ఉంది, మేము ఇంత కొంటాం, ఇంత కొనమని. మొత్తం ప్రజల్ని మోసం చేయడం, ఏమార్చడం. కాబట్టి కేంద్రం తాను పోషించాల్సినటువంటి పాత్ర సమర్థవంతంగా పోషించకుండా నిర్లక్ష్యంగా ఉండేది ఒక తప్పైతే కొనుగోళ్ల విషయంలో, ధాన్యం కొనుగోళ్ల విషయంలో, రెండవది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, గౌరవ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు చాలా అగౌరవంగా ప్రవర్తిస్తున్నారు, దిగిపోయి ప్రవర్తిస్తున్నారు. ఈ విషయాన్ని హుజూరాబాద్ రైతాంగం దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా, తప్పకుండా అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నా. అర్థం చేసుకొని వాళ్లకు సరైనటువంటి సమాధానం ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. మరి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మిగిలిన రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయని మొన్న సీఎం గారు కామెంట్ చేశారు కదా. సో దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కొంతమంది నేతలు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ విడిపోకపోయి ఉంటే దేశంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉంటుంటే కూడా తెలంగాణ నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయి ఉండేది. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంటే వచ్చిన అభ్యంతరం ఏంది? పెట్టుకోవచ్చు టీఆర్ఎస్ గారు, కానీ సజ్జల రామకృష్ణ నేను ఈ టైంలో పార్టీ ఇంకో చోట శాఖలు పెట్టేటువంటి విషయం మీద నేను స్పందించను. అది సందర్భం కాదు. ఇప్పుడు అది సందర్భం కాదు. అభివృద్ధికి సంబంధించి, పంటలకు సంబంధించి నేను ఒకటే మాట ఏం చెప్తా అంటే, మేము ఇతర ప్రాంతాలను ఎవరిని కూడా చులకనగా చూడము, తక్కువ చేసి చూడము. మా గొప్పతనాన్ని మాత్రం, మేము చేసిన కష్టాన్ని మాత్రం ప్రపంచానికి చాటి చెప్తాం. ఇలా వరికి సంబంధించే తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పటి అన్నపూర్ణ, మరి వాళ్ళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 37.5 లక్షల ఎకరాల వరి ఉంది. విడిపోయినటువంటి తెలంగాణలో 63 లక్షల ఎకరాల్లో వరి ఉంది. ఇది కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. దీన్ని గమనంలోకి తీసుకోమని చెప్తున్నాను. శ్రీశైలం నీళ్లను అడ్డగోలుగా వినియోగించుకోవడం వల్లనే అక్కడ మిగులు విద్యుత్ ఉంది తెలంగాణలో, ఏపీలో అడ్డగోలు రాష్ట్ర విభజన వల్లనే లేదు. శ్రీశైలం పవర్ ప్లాంట్ కెపాసిటీ ఎంత? తెలంగాణలో వాడుతున్నటువంటి మొత్తం వినియోగం ఎంత? విద్యుత్ వినియోగం 16,000 పైచిలకు మెగావాట్లు మనం ఉత్పత్తి చేసి వాడుతున్నాం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎంత ఉంది? 16,000 మెగావాట్లు ఉందా? ఇన్ని రోజులు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసింది, కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద బదనాం చేస్తుందనేది బీజేపీ నాయకులు. నేను ఇంతసేపు చెప్పింది అదే కదా శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంతసేపు చెప్పింది అదే కదా. నేను వాళ్ళు బీజేపీ మాట్లాడేటువంటి ఒక మాట కన్నా పొంతన ఉందా? ముఖ్యమంత్రి గారు కలిసి వచ్చినాక వార్తలలో ఏమొచ్చిందో మీరు ప్రసార మాధ్యమాలు ప్రసారం చేసినవే చూపిస్తే కదా. నేను నా కథనం కాదు కదా. అవన్నీ ఎందుకు? పొద్దుముఖి వరకు వాళ్ళని మేము మా కేంద్రం ఉంటుందని ఓ లేఖ ఇస్తే అయ్యేపోయాయి కదా. పంచాయతీ లేదా ఎందుకు చేస్తారు కదా? మరి వాళ్ళ ప్రభుత్వమే కదా. ఒక ఆయన మంత్రి అయినా కిషన్ రెడ్డి క్యాబినెట్లో, ఇంకొక ఆయన పార్లమెంట్ సభ్యుడు, ప్లస్ ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. మరి బీజేపీ అధ్యక్షుడికి పోయి వాళ్ళ కేంద్రంతో మాట్లాడి చొరలేదా, లేకుంటే చేత కాదా?
ఆడ మిట్టుకనోళ్ళు ఈడ మిట్టుకుతారు వచ్చి. సమస్య ఉన్నదా ఆడపై పరిష్కారం చేసుకొని రమ్మంటేనంటే ఈడ వాళ్ళ ఆఫీసులో కూర్చొని చిల్లర రాజకీయాలు చేస్తారా? ఈ మిగిలిన 36 గంటలలో హుజురాబాద్లో ఏదో డ్రామా దేనికేనా? దేనికండి ఇది? హుజురాబాద్ కోసమే సార్ ఈ దీక్షలన్నీ. 100% థర్డ్ క్లాస్ వాళ్ళు చేసేటువంటి పని అంతా కూడా కేవలం హుజురాబాద్ కోసమే. దీక్ష టీఆర్ఎస్ ఏమన్నా భయపడుతుందా సార్? మేము పట్టించుకోము. ఇటువంటివి ఎన్ని మేము ఇట్లా చూసినాం. ఇటువంటివన్నీ డ్రామాలు చాలా చూసినాం. పేరుకు అవి జాతీయ పార్టీలు, వాళ్ళ వేషాలన్నీ కూడా చిల్లర వేషాలే. సార్ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన మొక్కజొన్న పంట ఎందుకు కొనలేదు సార్? రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పలేదండి. కొనుగోలు చేసే వరకు చేసినాం, ఆ తర్వాత చేయలేని పరిస్థితి ఉన్నది అనేటువంటి విషయాన్ని రైతాంగానికి వివరించినాం. 2 ఏళ్ల క్రితమే చెప్పినాం. భారతదేశంలో 3 ఏళ్లకు సరిపోయినటువంటి మక్కల నిల్వలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఏటా కొద్ది మేరకు వచ్చినా కూడా ఇంకా అవి మిగిలిపోతూనే ఉంటాయి. అందువల్ల దయచేసి రైతాంగం ప్రభుత్వం మీద ఆధారపడి వేసుకోకండి. మీకు ఓపెన్ మార్కెట్లో ఉండేటువంటి కొనుగోళ్లను దృష్టిలో పెట్టుకొని మీరు వేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. ప్రభుత్వం కొంటది అనేటువంటి నమ్మకంతో మాత్రం వేసుకోవద్దని చెప్పినాం. రైతులు ఆ మాట విన్నారు, ఆ మేరకు వేసుకుంటున్నారు. అది ఎక్కడ ఇష్యూ లేదండి. కూడా అదే చెప్తున్నాయి కదా సార్, 5 ఏళ్ళకి సరిపడేటువంటి నిల్వలు ఉన్నాయి, ధాన్యం నిల్వలు ఉన్నాయి. అందుకోసమే దొడ్డు ధాన్యం వేయొద్దు, మిగతా రాష్ట్రాల్లో తినట్లేదు అని క్వశ్చన్ చేస్తున్నారు. నేను చెప్పింది అదే కదా. ఆ మాటనే వాళ్ళు చెప్పే కొంటలేరని నేను చెప్తే కేంద్రం కొననికే సిద్ధంగా ఉంది, కేసీఆర్ ఎందుకు కొనడని దీక్షలు చేస్తున్నారు కదా వీళ్ళు, ఈ బుద్ధిమంతులు. మీరన్నదే నేను చెప్పేది. సార్ యూపీలో రైతులు దీక్ష చేస్తే వాళ్ళని మర్డర్ చేసిన బీజేపీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి క్షమాపణ చెప్పలేదు. ఇక్కడ అదే బీజేపీ పార్టీ ఎంపీలు అంటే కేంద్రంలో అధికారంలో పార్టీ ఎంపీలు దీక్ష చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? నేను ముందే చెప్పినాను. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఈ దేశాన్ని వెళ్ళేటువంటి భారతీయ జనతా పార్టీ అనే రాజకీయ పార్టీకి రైతు మనస్తత్వం కానీ, గ్రామీణ మనస్తత్వం కానీ, గ్రామీణ ప్రజల యొక్క జీవితాలు బాగుపడే విషయంలో కానీ వాళ్ళకి నమ్మకం లేదు, విశ్వాసం లేదు. వాళ్ళ సిద్ధాంతానికే వ్యతిరేకం అండి. వాళ్ళు కార్పొరేట్లు, యాంటీ ఫార్మర్, యాంటీ పీపుల్ పాలసీస్ వాళ్ళ అన్నీ కూడా. దీంట్లో ఏం అనుమానం లేదు. మీకు ఆచరణలో రుజువవుతుంది కదా ఒక్కొక్క అంశం. సార్ ఇంకో బీజేపీ ఎంపీ స్వయంగా వరిధాన్యాన్ని కాలబెట్టిర్రు అని చెప్పేసి ట్వీట్ చేసిండు. ఇప్పటి వరకు కూడా అక్కడ ధాన్యం కొనుగోలు చేస్తారు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి విమర్శలకు నేను అనేది అదే. ఒకవైపేమో వాళ్ళు పరిపాలన చేస్తున్న రాష్ట్రాలలో రైతుల ఆందోళనలు జరిగితే మనుషులనే చంపేస్తారు. తర్వాత కొత్త చట్టాలు తెచ్చిన నేపథ్యంలో దాదాపు 5-6 మాసాల కాలం పాటు లక్షలాది మంది రైతులు, 30-40 లక్షల మంది రైతులు ఢిల్లీ మహానగరం చుట్టూ మోహరించి ప్రపంచంలోనే చాలా పెద్ద నిరసన దీక్ష చేసినారు. నిర్దాక్షిణ్యంగా అణిచివేసి సమస్యకు పరిష్కారం ఇయ్యలే. పైగా మొండిగా ఆ చట్టాలు అమలవుతాయంటే సుప్రీంకోర్టు కల్పించుకొని తాత్కాలికంగా చట్టాలను ఆపుదల చేసింది. అన్ని లక్షల మంది రైతులు రోడ్ల మీదకి వస్తే వాళ్ళతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడడానికి కూడా సుముఖంగా లేదు. ఇది ఎట్లా రైతు అనుకూల ప్రభుత్వం అవుతుందండి? 1 రోజా 2 రోజులా 1000 మందా 2000 మందా? 6 నెలలు 40-50 లక్షల మంది రైతులు 6 నెలలు దేశ రాజధాని చుట్టూ మోహరించి మా గోడిది వినమంటే పట్టించుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వీళ్ళనండి రైతుల గురించి మాట్లాడేది. ఇంత చూడకోర్లు ఉంటారా? ఇంత మోసపూరితంగానా ప్రభుత్వాలు పరిపాలన చేసేది? రాజకీయ పార్టీలు ఇంత దగులుబాజితనం ప్రదర్శిస్తాయా? ఆ పార్టీలో దీక్ష చేస్తాయి హుజురాబాద్ కోసం. ఈ విషయాలను అర్థం చేసుకోమని నేను తెలంగాణ రైతాంగాన్ని ప్రత్యేకించి హుజురాబాద్ రైతులకు నేను విన్నపం చేస్తున్నా. వాళ్ళకు కూడా విషయాలు అర్థమైనవి కాలేదని కాదు, కానీ చివరి నిమిషంలో ఏమైనా గందరగోళం చేస్తే ఏమైనా అవుతుందేమో అని చెప్పి ఒంటె పెదకు నకాశ పెట్టుకున్నట్లు ఓ ప్రయత్నం చేస్తున్నారు ఇలా బీజేపీ వాళ్ళు హుజురాబాద్ మీద. అంతకుమించి ఏం లేదాడ. సార్ ఇప్పుడు ఈ వర్షాకాలం పంటను కొంటది రాష్ట్ర ప్రభుత్వము అని అన్నారు కదా, స్టార్ట్ అయిందా సార్ ఐకేపీ సెంటర్లో కొనుగోలు? ఎస్, ఐకేపీ సెంటర్లో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ముందుగా హార్వెస్ట్ అవుతున్నటువంటి ఏరియాలలో ఇప్పుడు నల్గొండ జిల్లాలో బోధన్ దగ్గర ఆందోళనలు కనిపిస్తున్నాయి సార్. లేవు ఏం లేవు. ఎంత హామీ వచ్చింది సార్? ఎన్ని లక్షల క్వింటాలు? యాక్చువల్గా ఈ వానాకాలానికి సంబంధించి మంచి ప్రశ్న అడిగినారు మీరు. నేను చెప్తే కదా ఇంతకుముందే 63 లక్షల ఎకరాలలో వరి ఉందండి. ఎకరా ఏ రైతుదో మీ దగ్గర కూడా ఇప్పుడు ఇంతమంది మీడియా మిత్రులు ఉన్నారు, మీకు కూడా వ్యవసాయ భూములు ఉంటాయని నేను అనుకుంటున్నా. మీ స్థానిక ఏఈఓని అడగండి, మీ సర్వే నెంబర్ చెప్పండి. అయ్యా నా సర్వే నెంబర్లో నువ్వేం నమోదు చేసినావు అడగండి, మెసేజ్ పెట్టండి, ఆయన చెప్తాడు మీకు కూడా మెసేజ్ వచ్చింటుంది. మీ నంబర్ ఫలానా 312లో మీరు ఎకరా వరి వేసినారు, ఎకరా ఫలానా వేసినారు, మీకు మెసేజ్ కూడా వచ్చింటుంది. టోటల్ రాష్ట్రంలో వ్యవసాయ పంటల యొక్క నమోదును అత్యంత విజయవంతంగా ప్రారంభించి కొనసాగిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం. 100% డేటాబేస్ ఉంది మన దగ్గర. ఇంత క్లియర్గా ఉన్నాక కూడా
63 లక్షల ఎకరాలలో వరి ఉందంటే ఇతనా కాసే రతా ఆప్కే పాస్, ఇతనా సహీ హై క్యా, ఇంత మీతోనే ఉందా, ఉన్నది నిజమేనా, మా శాటిలైట్లో చూస్తే అంతగా అనిపిస్తలేదే. ఇది వాళ్ళ దిక్కుమాలిన ఆలోచన. ఇప్పుడు నీకు ఏదైనా ఫిజికల్ వెరిఫికేషన్ కావాలనుకున్నప్పుడు ర్యాండమ్ చెక్ అనేది ఉంటుంది కదా, మాకు చెప్పాల్సిన పని లేదు. కేంద్రం నుంచో 10 బృందాలను పంపించి 32 జిల్లాలలో గ్రామీణ జిల్లాల్లోకి నీకు నచ్చిన గ్రామాల్లోకి పోయి ఆ గ్రామంలో 1000 ఎకరాల పంట నమోదైంది వ్యవసాయ శాఖ లెక్క ప్రకారంగా ఉందా లేదని ఊరు వెరిఫై చేసుకుంటే తేలిపోతుంది కదా. ఓ రాష్ట్ర ప్రభుత్వంగా అబద్ధం చెప్తామా? తమాషానా ఇది? అంటే 63 లక్షల ఎకరాలలో మా రైతాంగం వరి వేయడం నేరమైపోయిందా? ఇప్పుడు తప్పైపోయిందా? అందువల్ల వాళ్ళ వైఖరి ఏంటంటే ఇంత వరి మీతోనే ఉందో లేదో కాబట్టి మేము కమిట్మెంట్ అంతకీయము, మేము వెరిఫై చేసి ఇస్తాము. ఈ రోజు వరకు ఇప్పటికి ఓన్లీ వాళ్ళు ఇచ్చినటువంటిది ఎంత కమిట్మెంట్ ఇచ్చినారు మనకంటే ఈ వానాకాలానికి సంబంధించి ఇనీషియల్గా ఇచ్చినారు, మనం దాన్ని అంగీకరించలే. మా పంట ఎక్కువ ఉందా బాబు, 1,35,00,000 టన్నులకి ఇవ్వాలి నువ్వు ఇస్తే, 1,35,00,000 టన్నులు కొంటామని ఇస్తే ఈ మా కమిట్మెంట్ అని అడిగినాం. ముఖ్యమంత్రి గారు అదే అడిగిండు దబాయించి. 63 లక్షల ఎకరాలు ఉందా నువ్వు ఇవ్వకపోతే ఎట్లా అని. వాళ్ళంటారు వానకాలం కొంటాం కానీ మీద అంత ఉందో లేదో. 59,70,000 మెట్రిక్ టన్నులకు మాత్రమే వానాకాలానికి వాళ్ళు ఇనీషియల్గా అంగీకరించినారు. వానాకాలం పంట, ఈ వానాకాలం పంట 59,70,000 క్వింటాలు మాత్రమే, టన్నులు మాత్రమే. మనం అడిగింది 1,35,00,000 అడిగినాం. అంటే వాళ్ళు సగమే ఇస్తామంటున్నారు. మరి మిగతా ధాన్యం ఏం చేయాలండి? ఈ అంశాల కోసమే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు మా సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు వాళ్ళంతా ఢిల్లీలో ఉన్నారు లెక్కలు చూపించడానికేనే. మీరు ఏం వెరిఫై చేస్తారో చేయండి, వెరిఫై చేయడానికి ఎన్నాళ్ళు పడుతుంది మీకు? 3 నెలలు పడుతుందా? పంట వేస్తే మీకు కొనుగోలు కల్లాలు స్టార్ట్ అయినాయి. పంట వేసినప్పటి నుంచి కల్లాలు స్టార్ట్ అయ్యే వరకు 3 నెలలు దాటిపోయాయి, 4 నెలలు పడుతుంది. 4 నెలల కాలంలో మీకు ఏరియా ఎంత ఉందో అసెస్మెంట్ తీసుకోనికే చేత కదా కేంద్ర ప్రభుత్వానికి? ఇంత అసమర్థంగా వ్యవహరిస్తుందా? ఇది అసమర్థత అనాలనా లేకుంటే రైతుల పట్ల నిర్లక్ష్యం అనాలనా? ఏమనాలి దీన్ని? ఇంత సిగ్గుమాలినతనం వాళ్ళ మీద పెట్టుకొని, కేంద్ర ప్రభుత్వం మీద పెట్టుకొని, కేంద్రాన్ని నడిపేటువంటి పార్టీ అంత సిగ్గుమాలి మళ్ళీ దీక్షలకు పూనుకుంటే ఇంత లజ్జావిహీనమైనటువంటి అంశం ఏదైనా ఉంటుందండి? నాకు అర్థం కాదు. మొక్కజొన్న కూడా 7,09,000 ఎకరాలు వేసినన్నారు. 14 లక్షల వరకు టన్నుల వరకు వస్తుంది దిగుబడి అని అంచనాలు ఉన్నాయి. మరి దాని మీద ఏమైనా కనీసం ఆలోచన చేయాలి గవర్నమెంట్? ఎందుకంటే అసలు లేదు కాదు కదా. నేను చెప్పింది మీరు గమనించలేదు. ఏం చెప్పినంటే 2 ఏళ్ల క్రితం అసెస్మెంట్ ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ టన్నుల మొక్కలు హోల్డ్లో ఉన్నాయి, ఎక్సెస్ ఉన్నాయి. అవి కన్జంప్షన్కి 2 ఇయర్స్ పీరియడ్ పడుతుంది. 3rd ఇయర్ నుంచి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఈ లోపల కొద్ది నామమాత్రంగా మనతోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి మొక్క యొక్క క్వాంటిటీ ఇప్పుడు వస్తున్నటువంటి క్వాంటిటీ మ్యాచ్ చేసుకుంటే దానికి సరిపోయే స్థితి ఇప్పుడు ఉంది. కాబట్టి మన మీద భారం పడే పరిస్థితి లేదు. అందుకే రైతులకు చెప్పినాం, ఆన్ డిమాండ్ మార్కెట్లో ఉంటేనే వేసుకోండి. మేము వేసుకున్నాం కాబట్టి కొనాలని డిమాండ్ చేయకండి అని ముందే చెప్పింది వ్యవసాయ శాఖ వాళ్ళకి. నిరుడు చెప్పింది, మొన్న సీజన్లో చెప్పింది. స్పష్టంగా వాళ్ళు అదే దారిలో అమ్ముకుంటున్నారండి. ఇప్పుడు యాసింగ్ పరిస్థితి ఏంటి సార్? మరి రైతులు వేసుకోవచ్చా లేదా? ఏందంటున్నారు? వరి తప్ప ఏం పండించుకోలేము మేము అనేటువంటిది రైతుల నుంచి ఉంటుంది ఆలోచన. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు ఏం వేసుకోవాలనేది గత 2.5-3 మాసాలుగా రైతు వేదికలలో శిక్షణ ఇస్తున్నాం. రైతాంగం సన్నద్ధమైనారు. మినుము వేస్తున్నారు, వేరుశెనగ వేసేటోళ్ళు వేరుశెనగ ఆల్రెడీ వేసేసినారు. ఇంకా కొద్దిగా మిగిలింది, లాస్ట్కి వచ్చింది. గణనీయంగా పెరిగింది వేరుశెనగ. తర్వాత కొంత ఆమ్దాలు వేసిండ్రు, మినుములు వేస్తున్నారు. మినుములకు ఇంకా నెల రోజుల దాకా టైం ఉంది. అదేవిధంగా పెసర్లు వేస్తున్నారు. దాంతోపాటు శనగ, బెంగాల్ గ్రామ్ అంటామే శనగ, పప్పు శనగ కూడా లక్షలాది ఎకరాలకు పోతుంది. లాస్ట్ టైం 3.5 లక్షల ఎకరాలు ఎంతో ఉండే, ఈసారి అది 5-6 లక్షల దాకా పోయేటట్లుంది. ఇవన్నీ పెరుగుతున్నాయి, ఈ ప్రత్యామ్నాయాలన్నీ పెరుగుతున్నాయి. విధిగా కొన్ని చోట్ల ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు సీడ్ ఉంది లేదా సన్నోడ్లు ఉన్నాయి, అవి మార్కెట్కు రావు, కొనుగోలు కేంద్రాలకు రావు, ప్రభుత్వాన్ని అడగరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, దాంతో మనకు సంబంధం లేదు. ఇప్పుడు హుజురాబాద్లో వేసే రైతుల ఒడ్లు కూడా మొత్తం 100కి 100 సీడ్కే పోతాయి. కాబట్టి హుజురాబాద్ రైతాంగానికి అసలు బాధ లేదు. సార్, నిన్న మంత్రి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ వడ్లు వేసుకోవచ్చని ఆర్థిక శాఖ మంత్రి, నల్గొండలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఏమో వడ్లు ఖచ్చితంగా ప్రభుత్వం ఎంత మేరకు చెప్తుందో అంత మేరకు వేయాలని. ఇప్పుడు నేను చెప్పింది అదే కదా బ్రదర్. సిద్దిపేట జిల్లాకు సంబంధించి కలెక్టర్ కూడా
అసలే వడ్లు వేద్దని చెప్పేసి ఈ మూడు పరిణామాలు నేను ఇప్పుడు ఏం చెప్పినో మా మంత్రులు ఇద్దరు కూడా అదే చెప్పారు. వ్యవసాయ శాఖ యొక్క సూచనలనే వారు కూడా ప్రచారం చేసినారు. విధిగా వేసుకోమని ఒకరు వేయద్దని. విధిగా వేసుకునే ఈ రెండు అంశాలు మీరు అర్థం చేసుకోవాలి. రైతులకు తెలుసది. ప్రభుత్వం మీద ఆధారపడకుండా కొనుగోలు కేంద్రాలకు రాకుండా వాళ్ళు వరి వేసుకొని అమ్ముకునేటువంటి ఒక సెక్షన్ ఉంటుంది. అది ఏంటి అంటే సీడ్ కాక ఇంకో సెక్షన్ ఏంటంటే డైరెక్ట్గా మిల్లర్లకు ఇచ్చేటువంటి పచ్చోట్లే ఇస్తారు, వాళ్ళు కళ్ళం మీదనే ఇచ్చేస్తారు. అది నల్గొండ జిల్లాలో, పాత నిజామాబాద్ జిల్లాలో, జగిత్యాల ప్రాంతంలో ఇది ప్రివిలెన్స్లో ఉంది, ఇది ఆచరణలో ఉంది. ఇది కొనసాగుతుంది. అది ప్రభుత్వానికి సంబంధమే లేదు, ప్రభుత్వం కల్పించుకోదు అక్కడ. అది దాదాపు 20 లక్షల పైచీలక ఎకరాలు ఉంది. అది ఇష్యూ కాదు. అది కాక దొడ్లోట్లు వేస్తారు రైతాంగం అంతా కూడా, నీవు నేను అందరం మార్కెట్కి అమ్ముకోనికే ప్రభుత్వం కొంటుందని. మనకి ఇబ్బంది అవుతుంది అట్లా వేసుకుంటే అనేది చెప్తున్నాం. అదే అందరు చెప్పింది కూడా. ఇప్పుడు నేను చెప్పింది అదే బ్రదర్, నేను చెప్పింది అదే అంటున్నా. నేను వినలే, నేను కూడా పేపర్లో చూస్తున్నాను, నేను వినలే. ఆయన వివరణ కూడా ఇచ్చిండు కదా. నా వ్యాఖ్యలను వక్రీకరించిన అనేది చెప్పినట్లు చూస్తున్నాను నేను పేపర్లో. ప్రభుత్వం చెప్పింది ప్రామాణికం ఎప్పుడైనా. సపోజ్ ప్రభుత్వం చెప్పేటువంటి దాన్ని కిందికి గ్రామీణ స్థాయికి తీసుకుపోయేదాకా వాళ్ళ అవగాహనను బట్టి ఎవరైనా మోతాదుకు మించో మోతాదుకు తగ్గివో మాట్లాడాను అనుకోండి, దాన్ని ప్రామాణికంగా తీసుకోవద్దు అంటున్నా. మంత్రి గారు, ఇప్పుడు యాసంగి పంటకి వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి కొంతమంది రైతులు సిద్ధమవుతారు. కానీ మార్కెట్లో వివిధ రకాల సీడ్ లేదనేది ఒకటి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇబ్బంది లేదు. ఇబ్బంది ఎక్కడ లేదు. ఎక్కడ ఉంటే నాకు చెప్పండి, నేను తక్షణ పరిష్కారం చేపిస్తాను. మీకు ఏంటంటే ఇవన్నీ కూడా సరే, యాసంగిలో ఎన్ని ఎకరాల వరి పండింది? యాసంగిలో వరి ఎన్ని ఎకరాలు పండింది? పోయిన సంవత్సరం 53 లక్షలు పండింది పోయిన యాసంగి. సో ఈసారి దాన్ని ఈ సీడు, సన్న ఒడ్లు మిల్లులకు పోయేవి మినహా మిగతా అన్నీ కూడా ప్రత్యామ్నాయ పంటలు పోవాలనేది మన ప్రణాళిక. ప్రత్యామ్నాయ పంటలు వేయాలనేటువంటి ప్రభుత్వము ఈ ప్రాజెక్టులు వేల కోట్లు లక్షల కోట్లు పెట్టి ఎందుకు కట్టిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు సీరియస్ గా మాట్లాడారు. అది వాళ్ళ అవగాహన రాహిత్యం. కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి అవగాహన ఏ మోతాదులో ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రాజెక్టులు కట్టినప్పుడు వరితో పాటు అన్ని రకాల పంటలకు కూడా నీళ్ళు అవసరం. వాళ్ళకి ఆ పరిజ్ఞానం లేకపోతే దేవుడే కాపాడాలి వాళ్ళు. ఇలా మొక్కజొన్న అయినా నీళ్ళు కావాలి, మీరు వేసే ఏ పంటకైనా నీళ్ళు కావాలి. నీళ్లు లేకుండా పండే పంట ఏదండి? గాలికి పండుతాయా? ఆ నీళ్ళన్నీ కూడా ప్రాజెక్టుల ద్వారానే కదా వచ్చేది. ఇప్పుడు నిన్నయాలంటే వరి వచ్చింది చూస్తున్నాం మనం విస్తారంగా. 1200 ఏళ్ల కింద 1300 ఏళ్ల కింద కాకతీయ రెడ్డి రాజులు చెరువులు కట్టించినాడు, మొత్తం వరే పండిందా? వాళ్ళ పరిజ్ఞానం, వాళ్ళ అవగాహన ఆ మోతాదులో ఉంది. వ్యవసాయం అంటే నీళ్ళంటే నీటి వాడకం ఏ పద్ధతులు ఉంటుందంటే వాళ్ళకున్న పరిజ్ఞానం, వాళ్ళ అవగాహనను బట్టి తెలిసి వస్తుంది మనకు. ఇక అది ఈ సందర్భానికి సంబంధించింది కాదు, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. నేను దాంట్లో క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్న. క్యాబినెట్ సబ్ కమిటీ ఈజ్ వర్కింగ్ ఆన్ దట్. అది ఇంకా రాలేదు. క్యాబినెట్ సబ్ కమిటీ పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు ప్రజల నుంచి భిన్నమైన విజ్ఞప్తులు వస్తున్నాయి. బై అండ్ లార్జ్ చాలా గొప్పగా ఉంది. కొన్ని చిన్న చిన్న సవరణలు జరగాలి, కొన్ని ఎనేబుల్ కావాలి సిస్టంలో. ఈ ఫెసిలిటీ కావాలని ప్రజలు కోరుతుండ్రు. ఒక్కొక్కటి ఒకసారి చేసే బదులు అన్ని వర్గాల ప్రజల నుంచి వచ్చేటువంటి విజ్ఞప్తులు ఏమున్నాయో క్రోడీకరించుకొని క్యాబినెట్ సబ్ కమిటీ ఇస్తుంది. అది పెద్ద విషయం కాదు, సార్ట్అవుట్ అయిపోతుంది. బై అండ్ లార్జ్ భూములకు సంబంధించినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి గారు చేసింది, అద్భుతంగా పనిచేస్తుంది. దాని మీద ఏమి చర్చ లేదు. అది నేను మళ్ళీ క్యాబినెట్ సబ్ కమిటీ ఎక్సర్సైజ్ పూర్తి చేసినాక మీకు బాజాబ్తా ప్రెస్ పెట్టే ఏ రకమైన కొత్త అంశాలను అందులో పొందుపరుచుతున్నామో మీకు ప్రకటించి చెప్తాం. ఇక దాని మీద ఇప్పుడు వద్దంటున్నాను. ఇక నా నుంచి ఇంతకంటే మీరు ఈ టైంలో ఎలిసిట్ చేయలేరు. కాదు, భారతదేశం మొత్తం ఉంది, ప్రపంచంలో ఉంది బ్రదర్. వేస్తున్నారు ఇప్పుడు రైతులు, సన్ఫ్లవర్ వేస్తున్నారు. సీడ్ అవైలబిలిటీ ఉన్నంత వరకు వేస్తున్నారు. ఈసారి వచ్చినటువంటి పంట నెక్స్ట్ టైంకు సీడ్ మల్టిప్లికేషన్కి సరిపోతుంది. ఎంత వేసినా కూడా సన్ఫ్లవర్ డిమాండ్ ఉంది బ్రదర్. సీడ్ అవైలబిలిటీ తక్కువ ఉంది వాస్తవంగా. ఏది సన్ఫ్లవర్ ఒక్కటి దొరుకుతలేదు బయట కూడా, ఎక్కడ కూడా. ఎందుకంటే ఆ క్రాప్ ప్యాటర్న్ నుంచి రైతులు చాలా కాలంగా షిఫ్ట్ అయినరు. సో మళ్ళీ దాన్ని రెస్టోర్ చేయాలి, క్రాప్ను రెస్టోర్ చేయాలంటే మళ్ళీ సీడ్ మల్టిప్లై కావాలి మనకు. ఒక సీజన్ 2 సీజన్లు అయితే అబండెంట్ సీడ్ వస్తుంది. అబండెంట్ సీడ్ అవైలబిలిటీ అనేది ఎక్కువ వచ్చినప్పుడు వస్తుంది. మరి షార్టేజ్ ఉన్నప్పుడు కొంత రేట్లు పెరుగుతాయి కూడా, పెంచుతారు కూడా వ్యాపారులు.
మరి సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అడగాలి, మీరు నన్ను అడిగితే ఎట్లా. వ్యవసాయ శాఖ మంత్రి రైతులకు మీకు అనుబంధం ఉంటుంది. థ్యాంక్ యూ మీ అందరికీ ధన్యవాదాలు.